సమాజంలో అవినీతి రోజురోజుకు పెరిగిపోతుంది. ముఖ్యంగా ప్రభుత్వంలో పనిచేసేటువంటి కింది స్థాయి అధికారులు అవినీతికి పాల్పడ్డప్పుడు వాళ్ళ పై స్థాయిలో ఉండేటువంటి అధికారులకు కంప్లైంట్ చేయడం అనేది మనం సాధారణంగా బయట చూస్తూ ఉంటాం. కానీ ముఖ్యంగా పరిపాలనలో కీలకంగా వ్యవహరించేటువంటి ఐఏఎస్లు కానివ్వండి, ఐపీఎస్లు కానివ్వండి, ఐఎఫ్ఎస్లు కానివ్వండి, వీళ్ళపై అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు ఎవరికి ఫిర్యాదు చేయాలి అనేటువంటి సందేహం చాలామందికి కలుగుతుంది. మనం ఈరోజు ఇదే టాపిక్ పై మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడడానికి ఈ విషయాలు చెప్పడానికి ఉన్నారు ఔరా ఆర్గనైజేషన్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ రాజేష్ కుమార్ గారు. సార్తో మాట్లాడు. సార్ చెప్పండి, మన సిస్టంలో ముఖ్యంగా ఈ కరప్షన్ కానివ్వండి, ఈ రెట్టిపిజం కానివ్వండి బాగా కనిపిస్తుంది. సో వీటిని ఎలిమినేట్ చేయాలంటే ఎలాంటి ప్రాసెస్ ఉండాలి, ఎలాంటి పద్ధతులు పాటిస్తే బాగుంటుంది? ఎస్ అండి, వెరీ గుడ్ క్వశ్చన్ అండి. యాక్చువల్గా మనకు ఎస్పెషల్లీ విలేజెస్లో ఇన్ రెవెన్యూ మ్యాటర్స్లో వీఆర్ఓ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ కానీ, మండల్ లెవెల్లో ఎంఆర్ఓలు కానీ మనం జనరల్గా ఏసీబీ దాడులు చేస్తుంటారు. మనకి బోత్ ఇన్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ డిఫరెంట్ స్టేట్స్లో ఏసీబీ దాడులు చేస్తుంటారు. కానీ వాళ్ళ పై స్థాయి ఉండేవాళ్ళు ఆర్డీఓ వాళ్ళు, అండ్ వాళ్ళకు హైయెస్ట్ ఉండేవాళ్ళు వచ్చేసి ఆల్ ఇండియా సర్వీసెస్, ఆల్మోస్ట్ ఆల్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ కానీ, పోలీస్ సర్వీస్ కానీ, ఫారెస్ట్ సర్వీసెస్ కానీ. బట్ మనం జనరల్గా మనం చూస్తుంటాం కింది స్థాయి వాళ్ళు ఒకవేళ సపోజ్ వీఆర్ఓ ఒక 10,000 లంచం అడిగాడు, మీరు ఒక ఆర్డీఓకి కరప్షన్ చేసుకోవచ్చు, ఆర్ ఏసీబీకి కరప్షన్ చేసుకోవచ్చు. బట్ ఒకవేళ సపోజ్ ఇన్ కేస్ ఒక ఐఏఎస్ ఎప్పుడే కానీ ఐఏఎస్ 10-20 వేలు అడిగాడండి, మినిమం అడిగితే కొంతమంది ఐఏఎస్లు వచ్చేసి ₹1 కోటి మినిమం పెద్ద మొత్తంలో వాళ్ళ దగ్గర లంచాలు అనేది హ్యాండిల్ చేస్తుంటాయి. ఇది ఓన్లీ కొందరు ఐఏఎస్లకు, కొందరు ఆల్ ఇండియా సర్వీసెస్లకు మాత్రమే. సో అక్కడ మీరు అట్లాంటి జెన్యున్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఎలా ఫేస్ చేయాలి అంటే, మా ఆర్గనైజేషన్ నుంచి కూడా కొంతవరకు మేము కరప్షనిస్టు తగ్గించడానికి మేము చాలా ప్రయత్నిస్తున్నామండి. అట్లా ఉన్నప్పుడు ఐఏఎస్, ఐపీఎస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్కి యాక్చువల్గా వీరు ఢిల్లీలో ఉన్న సంస్థ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ ద్వారా రిక్రూట్ అయ్యి డిఓపిటి డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్ హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా వాళ్ళ దగ్గర రిక్రూట్ అయ్యి వాళ్ళు డిఫరెంట్ స్టేట్స్లోకి పంపిస్తారనమాట. క్యాడర్ ప్రైజ్, ఆంధ్రప్రదేశ్ క్యాడర్, తెలంగాణ క్యాడర్, కేరళ క్యాడర్. వీరిని యాక్చువల్గా ఆర్టికల్ 318 ప్రకారము ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఓన్లీ ఎలిమినేట్ చేసే పద్ధతి ఉంటుందండి. అంతవరకు ఈవెన్ చీఫ్ సెక్రటరీ కానీ, ఒక చీఫ్ మినిస్టర్ కూడా ఎలిమినేట్ చేయడానికి అంటే సర్వీస్ నుంచి రిమూవ్ చేసే అధికారం లేదు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఒక క్యూఆస్ అనేది ఏర్పడుతుంది. ఎస్పెషల్లీ వాళ్ళకు హైలీ మొత్తం అంతా అంటే పవర్స్ ఇచ్చేస్తాము. బట్ మనకు 100% క్వశ్చన్ వస్తుంది, డూ దే ఆల్ ద ఐఏఎస్, ఐపీఎస్ అండ్ ఐఏఎస్ ఆల్ ఇండియా సర్వీసెస్ ఆర్ జెన్యూన్? నో, 100% నాట్ ఎట్ ఆల్. బికాజ్ మనం రీసెంట్గా చూసాము, రామ్ నారాయణ్ సింగ్ యూపీలో దాదాపు అతను రిటైర్డ్ అయిన వితిన్ ఫ్యూ డేస్లోనే ఇన్కమ్ ట్యాక్స్ దాడి చేస్తే అతని ఇంటి కింద దాదాపు ఒక 2 గ్రౌండ్ ఫ్లోర్లలో ఒక 2 నుంచి 3,000 కోట్ల రూపాయలు పట్టుబడ్డాయి. హీఈస్ అ రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్. సో మళ్ళీ వీలాంటికి ఎట్లా మనం సాల్వ్ చేయాలి? బట్ ఇట్స్ ఓకే. ఇప్పుడు ఒక కంపెనీ అతను ఐఏఎస్ ఒక కంపెనీని వేధిస్తున్నాడండి. మనం ఏం చేయాలంటే జనరల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేట్ చీఫ్ సెక్రటరీకి మనము అప్లికేషన్ పెట్టుకోవాలి, కంప్లైంట్ పెట్టుకోవాలి. దాని తర్వాత వీళ్ళకి ఒకవేళ 45 డేస్ లోపల రిప్లై రాకుంటే మీరు డైరెక్ట్గా డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ న్యూఢిల్లీలో ఉన్న సంస్థకి మీరు లెటర్ పెట్టుకోవాలి, డిఓపిటిని. ప్లస్ ఎస్పెషల్లీ ఇంకొక ఆర్గనైజేషన్ ఉంది, లైక్ స్టేట్లో ఎంప్లాయీస్ ఉన్న వారికి ఏసీబీ యాంటీ కరప్షన్ బ్యూరో ఎలా ఉంటుందో, ప్లస్ ఈ ఐఏఎస్ ఆల్ ఇండియా సర్వీసెస్ వాళ్ళకి సెంట్రల్ లెవెల్లో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అనే ఒక వింగ్ ఉంటుంది. ఆ వింగ్ చైర్మన్కి కానీ చైర్పర్సన్కి కూడా మీరు కంప్లైంట్ పెట్టుకోవాలి, అలాంగ్ విత్ డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ అండ్ సిబిఎస్ఈ. అండ్ ఫైనల్లీ ఈ బినామీ, ఇప్పుడు సపోజ్ కరప్షన్, ఇప్పుడు ఐఏఎస్కి మామూలుగా నెల జీతం వచ్చేసి ₹1,00,000 అండి. మీరు మామూలుగా సంపాదిస్తే ఒక 12 లక్షలు నెలకు, అట్లా 30 సంవత్సరాలకి దాదాపు ఒక 3-4 కోట్ల దగ్గరనే స్టక్అప్ అయిపోవాలి. బట్ ఇప్పుడు ఒకనొక ఐఏఎస్ వచ్చేసి పంజాబ్లో 450 కోట్లు పెట్టి షాపింగ్ మాల్ కడుతున్నాడు చండీగఢ్లో. సో ఇదంతా కూడా ఎలా సాల్వ్ చేయాలంటే, వీళ్ళు చేసిన ఇన్కమ్ అంతా కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఐటీ రైట్స్లలో 100% వాళ్ళు కాట్ అవుతారు. ఓకే, మనము ఈ సొసైటీలో ఇలా కరప్షన్ 100% డిక్రీస్ చేయాలి అంటే మీరు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆల్ ఇండియా లెవెల్లో వాళ్ళకు కూడా కంప్లైంట్ చేయాలి. అంటే ఏంటి, ఇక్కడ మీరు ఫస్ట్ సిఎస్ని ఇన్వాల్వ్ చేస్తారు, 45 డేస్ లోపల రిప్లై రాలేదు. దెన్ తర్వాత డిఓపిటి,
దాని తర్వాత సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, దెన్ ఇన్కమ్ ట్యాక్స్. ఈ మూడిట్లో ఆల్ ఇండియా సర్వీస్ పర్సన్ లాక్ అయిపోతాడు, ఈ కాంట్ ఎస్కేప్ అనమాట. బినామీ ట్రాన్సాక్షన్, బినామీ యాక్ట్స్ అన్నీ కూడా ఎలిమెంట్ అయిపోతాయి ఇక్కడ. ఓకే, సో ఫస్ట్ మీరు అక్కడ పెట్టుకొని ఈవెన్ దో 30 days లోపల కూడా మీకు రిప్లై సరైన న్యాయం జరగకుంటే, నన్ను ఇలా వేధిస్తున్నాడని పెట్టుకుంటే, అప్పుడు మీరు 100% వాళ్ళు డిఓపిటి వాళ్ళు మ్యాక్సిమము కన్సర్న్ చీఫ్ సెక్రటరీకి ఒక 45 days లోపల యాక్షన్ తీసుకోండి అని ఒక మనకి రిప్లై పంపిస్తారు. కానీ ఈవెన్ దో 45 days తర్వాత కన్సర్న్ చీఫ్ సెక్రటరీ గారు కన్సర్న్ ఐఏఎస్ మీద యాక్షన్ తీసుకోకపోవచ్చు. అగైన్ మళ్ళీ దాన్ని రెడ్ టేపిజం అంటారండి. అగైన్ ఆ ఫైల్ని కన్సర్న్ సెక్రటరీలో తొక్కేయడం జరగవచ్చు. కానీ అప్పుడు కూడా మనకు ఇంకా న్యాయం చేయలేదు అంటే ఎవరైతే కంప్లైనెంట్ ఉంటారో ఆ కంప్లైనెంట్ని తీసుకెళ్ళి డిఓపిటీని ప్లస్ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ని, ఇన్కమ్ ట్యాక్స్ని పార్టీ చేసుకుంటూ ఢిల్లీ హైకోర్టులో, నాట్ ద సుప్రీంకోర్టు, ఢిల్లీ హైకోర్టులో కేసు వేసుకోవాలి. ఫస్ట్ ఆప్షన్. ఎందుకు ఢిల్లీ హైకోర్టులోనే కేసు వేసుకోవాలంటే ఈ సంస్థలు మన క్యాపిటల్ ఆఫ్ ఇండియా, ఓకే, సివిసి, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, డిఓపిటి అండ్ ఇన్కమ్ ట్యాక్స్ సంస్థలు ఢిల్లీ జ్యూరిడిక్షన్లో ఉన్నాయి. సో ఢిల్లీ జ్యూరిడిక్షన్లో ఉన్నప్పుడు ఢిల్లీ జ్యూరిడిక్షన్లో మనము ఒకవేళ ఆ సంస్థలు సరిగా యాక్ట్ అంటే తన ఆర్టికల్ 226 ఆఫ్ ఇండియన్ రిట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారము వాళ్ళు సరైన యాక్షన్ తీసుకోలేకపోతే మనకు ఢిల్లీ హైకోర్టులో కేసు వేసుకునే అవకాశం ఉంది. అదే రీసెంట్గా ఒకనొక ఐఏఎస్ ఆఫీసర్ మన తెలంగాణలో వచ్చేసి అతను కొన్ని కరప్షనిస్ట్ అలిగేషన్ వల్ల ఒకనొక తెలంగాణ పిటిషనర్ వచ్చేసి ఢిల్లీ హైకోర్టులో కేసు వేస్తే ఆ పర్సన్కి సేమ్ అదే మాకు ఒక 2 weeksలో రిప్లై ఇవ్వాలని డిఓపిటికి అండ్ కన్సర్న్ చీఫ్ సెక్రటరీ ఆఫ్ తెలంగాణ స్టేట్ కూడా ఆదేశించారు. సో ఈ విధంగా మనం చేసుకోవాలి. అండ్ దట్ ఈస్ ద ఫస్ట్, ఢిల్లీ హైకోర్ట్ ఈస్ ద ఫస్ట్ ఆప్షన్. ఆర్ఎల్స్ అగైన్స్ యూ కెన్ మనకు ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనేది ఒకటి ఉంది కన్సర్న్ హైకోర్టులో. సేమ్ ఐఏఎస్ ఆఫీసర్ మీద అగైన్ యూనియన్ ఆఫ్ ఇండియాను, డిఓపిటీని, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ని, ఇన్కమ్ ట్యాక్స్ని పార్టీ చేసుకుంటూ దాన్ని సేమ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ రూపంలో మనము ఇక్కడ కన్సర్న్ హైకోర్టులో కూడా వేసుకోవచ్చు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే కోర్టు నుంచి డైరెక్షన్ వెళ్ళాక నోటీసులు వెళ్తాయి డిఓపిటీకి, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కి, ఇన్కమ్ ట్యాక్స్కి. అప్పుడు వాళ్ళు వీళ్ళెనకాల పడతారు. ఓకే, ఈ ఎవరైతే కరప్షనిస్టులు, ఎస్పెషల్ పోలీస్ సర్వీస్, ఫారెస్ట్ సర్వీస్, అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఉన్నారు వాళ్ళు వీళ్ళెనకాల బట్టి మొత్తం సిస్టమ్ మొత్తం సెటరేట్ చేస్తారు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఒక ఐఏఎస్ సెట్ అయిందంటే దాదాపు అతని కింద ఉన్న దాదాపు ఒక 1000 to 2000 పీపుల్ ఎంప్లాయీస్ సెట్ అయిపోతారు. అంటే మన టార్గెట్ ఇదనమాట. ఇప్పుడు మామూలుగా కరప్షన్ అనేది సిస్టంలో ఒక ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది. కింద మనము ఏదో 100 రూపాయలు 1000 రూపాయలు లంచం ఇచ్చేది మ్యాక్సిమము ఒక విఆర్ఓకో కానీ ఎంఆర్ఓకి కానీ ఒక 10,000 అంతవరకే ఇస్తాం. మనం ఓన్లీ నోట్లు చిన్న చిన్న కట్టల వరకే మనం చూస్తున్నాం. బట్ హైలీ లెవెల్ కరప్షనిస్ట్ అనేది కొంతమంది ఐఏఎస్, కొంతమంది ఆల్ ఇండియా సర్వీసెస్ దగ్గర మాత్రమే జరుగుతుంది. అక్కడ ఓన్లీ సూట్ కేసులే అండి, కట్టలు కూడా కాదు, ఓన్లీ సూట్ కేసులు. సో దాన్ని కూడా మీరు చెక్ చేయాలంటే దిస్ ద ప్రొసీజర్ ఫాలో కండి, మీకు 100% సక్సెస్ వస్తుంది. ఎవరైనా పిటిషనర్స్ కానీ సంస్కర్తలు కానీ వాళ్ళు ఎవరైనా ఉంటే 100% ఇది ఫాలో అయిపోండి. ఆల్రెడీ ఇవన్నీ కూడా వర్కౌట్ అవుతున్నాయి మనకు. ఇవన్నీ త్రూ లీగల్గానే, వీఆర్ నాట్ గోయింగ్ ఫర్ ఎనీ ఇల్లీగలీ, ఓన్లీ లీగల్గానే వెళ్తున్నాము. అండ్ మనకు మంచి రిజల్ట్స్ కూడా వస్తున్నాయి దీనివల్ల. సో ముఖ్యంగా ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో అధికారులపై అప్పుడప్పుడు ఏసీబీ అధికారులు కూడా దాడులు చేస్తుంటారు, వాళ్ళు పట్టుకుంటూ ఉంటారు. సో ఈ కేసులో ఐఏఎస్లోకి ఐపీఎస్లో యాక్చువల్గా బాసులు ఎవరు, ఆ ఐఏఎస్లోని ఐపీఎస్ని ఇవి ఏసీబీ వాళ్ళు పట్టుకునేటువంటి అవకాశం ఉందా, ఎలా పట్టుకుంటారు? ఎస్ అండి, గుడ్ క్వశ్చన్. ఏసీబీ వాళ్ళకి జ్యూరిడిక్షన్ వచ్చేసి ఐఏఎస్ ఐపీఎస్ లేదండి. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ క్లియర్గా చెప్తుంది తన యొక్క జ్యూరిడిక్షన్ ఓన్లీ ఫర్ ఆల్ ఇండియా సర్వీసెస్ అండ్ గ్రూప్ ఏ సర్వీసెస్ అండ్ నాట్ ఈవెన్ గ్రూప్ బి సర్వీసెస్ ఆల్సో. గ్రూప్ ఏ సెంట్రల్ సర్వీసెస్ వాళ్ళు ప్లస్ ఆల్ ఇండియా సర్వీసెస్ వాళ్ళే ఎవరైతే 4,800 పే స్కేల్, అంటే సెంట్రల్ గవర్నమెంట్లో పే స్కేల్ ఉంటుంది, 4,800 రూపీస్ అబోవ్ ఉన్న వాళ్ళే ఈ జ్యుడిషియన్కి ఎంటర్టైనబుల్ అండి. ఓకే, ఇప్పుడు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కి ఏదో చిన్న ఎంఆర్ఓ మీద కంప్లైంట్ చేస్తే దే హ్యావ్ నాట్ జ్యుడిక్షన్, వాళ్ళు ఏసీబీ లెవెల్ జ్యుడిషియన్కి వెళ్ళిపోతారు. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్లో ఓన్లీ ఫర్ ఆల్ ఇండియా సర్వీసెస్ అండ్ గ్రూప్ ఏ సర్వీసెస్ వాళ్ళు మాత్రమే అంటే ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళ బాస్ అనుకోండి మామూలుగా. ఓకే, వాళ్ళని కీ రోల్ అనమాట సెంట్రల్ విజిలెన్స్ కమిషన్. అక్కడ పడిందంటే అతని సర్వీస్ మొత్తం కొంచెం డిస్టర్బ్గా ఉంటుంది. సో దట్ హీ విల్ సెట్ రైట్ ఆల్ దీస్ కరప్షన్ యాక్టివిటీస్ అండ్ హీ విల్ డూ ద గుడ్ సర్వీసెస్ టు ద పీపుల్ ఆఫ్ ఇండియా.
సో మీరు ఇప్పుడు మెన్షన్ చేసినప్పుడు ఒక తెలంగాణ ఐఏఎస్ అధికారి కేసు కూడా చెప్పారు. సో ఆ కేసు ఎట్లా జరుగుతుంది, దాంట్లో సరైనటువంటి చర్యలు తీసుకుంటున్నారా, ఆ ప్రాసెస్ ఎట్లా ఉంది? ఎస్ అండి, రీసెంట్గా లాస్ట్ ఇయర్ 2021లో డిసెంబర్లో ఒకనొక ఐఏఎస్ ఆఫీసర్ డాటర్ మ్యారేజ్కి కొంచెం ఈ డిఫరెంట్ బినామీస్ ప్రైవేట్ కంపెనీలు ఇన్వాల్వ్ అయ్యి ఫలక్నమ ప్యాలెస్లో కొంచెం గ్రాండ్గా సెలబ్రేట్ చేసే వరకు అందరికీ జనాలకి డౌట్ వచ్చేసాయి. సో ఈ ఐఏఎస్ ఎందుకు అతన్ని డబ్బు ఖర్చు పెట్టట్లేదు, ఎందుకు ప్రైవేట్ పార్టీస్ యొక్క డబ్బు ఖర్చు పెడుతున్నారు, అండ్ ఆ ప్రైవేట్ కంపెనీ కూడా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్లో మనకు కనిపిస్తుంది. ఓకే, సో అక్కడ అతనికి దీనికి లింక్ ఏంటి, ఈయన పర్సనల్ ఒపీనియన్, ఈయన పర్సనల్ కాజ్కి వాళ్ళు పెట్టడం ఏంటి అనేది పెద్ద సెన్సేషన్ అయింది. దానివల్ల అండ్ కొందరు పబ్లిక్ రిప్రజెంటేటివ్ వచ్చేసి మన మహబూబ్నగర్ జిల్లాకు చెందిన వాళ్ళు, జడ్చర్ల జిల్లాకు చెందిన వాళ్ళు కూడా ఢిల్లీ హైకోర్టులో సేమ్ ఇదే డిఓపిటి ఫస్ట్ కంప్లైంట్ ఇచ్చారు ఇన్ ద మంత్ ఆఫ్ జనవరి, అండ్ ఏప్రిల్లో కేసు వేశారు. అండ్ వాళ్ళు ఇప్పుడు వాళ్ళు కన్సర్న్ చీఫ్ సెక్రటరీ ఆఫ్ తెలంగాణ స్టేట్ అండ్ డిఓపిటికి నోటీసులు ఇచ్చారు. వితిన్ 2 వీక్స్లో మనకు రిప్లై ఇవ్వమని చెప్పారు. అది 100% సక్సెస్ఫుల్లీ కేసు సక్సెస్ఫుల్లీ గోయింగ్ అవుతుంది మామూలుగా. సో ఫైనల్గా చెప్పండి, వీళ్ళని తొలగించేటువంటి అధికారం ఫైనల్గా ఎవరికి ఉంటుంది? మామూలుగా ఆర్టికల్ 318 ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం వాళ్ళకి తొలగించలేమండి. బట్ ఇవన్నీ కానీ ప్రూవ్ అయితే ఒక ఎంక్వైరీ కమిటీ అని ఉంటుంది. ఆ ఎంక్వైరీ కమిటీ జరిగాక అండర్ విత్ రిఫరెన్స్ ఆఫ్ అంటే ఎందుకంటే వీళ్ళందరూ కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్మెంట్, అతని హానరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సిగ్నేచర్ ఉంటుంది. అపాయింట్మెంట్ వచ్చేటప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో 100% వీళ్ళని ఒక రిమూవ్ చేయాలి అంటే కూడా విత్ ద టీమ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, యూనియన్ ఆఫ్ ఇండియా కంబైన్ చేసి వాళ్ళని సర్వీస్ నుంచి తొలగిస్తారు. అండ్ రీసెంట్గా మనకు దాదాపు ఒక 75 మంది ఐఏఆర్ఎస్ ఆఫీసర్లను కూడా ఇన్కమ్ ట్యాక్స్ అధికారులను ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ దాడులు చేస్తారో వాళ్ళనే సెంట్రల్ గవర్నమెంట్ ఇంటికి పంపించేసింది అనమాట, వీఆర్ఎస్ ఇచ్చేసి మామూలుగా. సో అట్లాంటి భాగవతాలు కూడా జరిగాయి. సో ఇప్పుడు ఇట్లాంటి మన రామ్ నారాయణ్ సింగ్ యూపీలో ఎలక్షన్ టైంలో ఇట్లాంటి పెద్ద పెద్ద కరప్షనిస్ట్, పెద్ద పెద్ద పదవుల్లో ఉన్న కరప్షనిస్ట్ కూడా ఈ మన ఒక మంచి సిస్టమ్ త్రూ లీగల్ ప్రొసీజర్ మాత్రమే మనం రిమూవ్ చేయొచ్చండి. సో ఇట్లాంటి రిమూవ్ చేస్తే సో దట్ కింద ఉన్న ఎంప్లాయీస్ దాదాపు 1,00,000 ఎంప్లాయీస్ ఉన్న ఒక భయం అనేది ఏర్పడుతుంది. 100% ఎవరు కూడా కరప్షన్ని ఎంకరేజ్ చేయరు. సో ఇది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఐఏఎస్ ఐపీఎస్కి సంబంధించి ఏదైనా అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు సంబంధిత రాష్ట్రంలో ఉన్నటువంటి సిఎస్కు కంప్లైంట్ చేయాల్సి ఉంటుంది. అక్కడ నుంచి డిఓపిటి, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, ఐటీ అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు అడ్వకేట్. అంతేకాకుండా వీళ్ళందరూ కూడా ఒకవేళ చర్యలు తీసుకోకపోయినట్లయితే ఢిల్లీ హైకోర్టులో వాళ్ళపైన కేసు వేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా సంబంధిత రాష్ట్రంలో ఉన్నటువంటి హైకోర్టులో కూడా పిల్లు వేసుకునేటువంటి అవకాశం కూడా ఉందని రాజేష్ కుమార్ గారు అయితే స్పష్టం చేస్తున్నారు. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇది మొత్తం మీద ఐఏఎస్ ఐపీఎస్లకు సంబంధించినటువంటి అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు ఎవరైనా ఫిర్యాదు చేయాలంటే ఈ ప్రాసెస్ ఫాలో కావాలని ఆయన అయితే సూచిస్తున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ శివతో శ్రవణ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.